అలా చెప్పండి. అంటే బీసీలు ఈరోజు అత్యధిక శాతం ఉన్నటువంటి మాట వాస్తవం, మీది న్యాయమైనటువంటి డిమాండ్ కూడా. కానీ స్టేట్ చేతిలో ఏం లేనటువంటిది, అంటే కంపల్సరీ పార్లమెంట్లో చట్టం అయితే తప్ప దీని మీద, ఎందుకంటే మనం చూసినాం సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్ అనేటువంటిది డిస్మిస్ అయినటువంటి నేపథ్యం ఉంది. కంపల్సరీ 333 అనేటువంటిది పాటించాలన్నటువంటి పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప అమలు కానటువంటిది ఇది. సో ఆల్రెడీ ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ కూడా ఇచ్చింది కులగన్న కోసము ఈ మంతే స్టార్ట్ అవుతుంది కూడా. ఇట్లాంటి సందర్భంలో మరి అంటే మీరు ఎట్లా ప్రెషర్ పెట్టాలనుకుంటున్నారు, ఏం చేస్తారు? ఎందుకంటే ఈరోజు గ్రామాలు కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. బీసీ సంఘాలేమో 42% ఇస్తేనే సర్పంచులు చేయాలంటున్నారు. మరి మీ ఉద్దేశం ఎట్లుంది, మీ డిమాండ్స్ ఏముంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం మనం చూసినాం. ఆల్రెడీ కోర్టులు మొట్టికాయలు కొడుతున్నా కూడా కోర్టుల కంటే ముందే మేము న్యాయబద్ధమైనటువంటి న్యాయ సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా న్యాయ సలహాలు తీసుకొని డెడికేషన్ కమిషన్ వేసి అది ఎంపీరికల్ డాటాతో పూర్తిగా సమర్పించిన సమయంలో గవర్నర్ గారు తన దగ్గర పెట్టుకొని అది రాష్ట్రపతి పంపించకుండా మళ్ళీ తిరిగి పంపించకుండా దగ్గర పెట్టుకున్న దాంట్లోనే బీజేపీ పార్టీ కుట్ర కనిపిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే దేశవ్యాప్తంగా బీసీలకు ఇవ్వాల్సి వస్తుందని కుట్రతోటి ఈరోజు ఫిజికల్గానేమో మాకు సపోర్ట్ చేస్తున్నారు, మానసికంగా మాత్రం వాళ్ళ మెదళ్ళ మాత్రం బీసీలు రేపు రాజ్యాధికారంలోకి వస్తే మాకు బానిసత్వంలో అది ఉంది అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఆలోచిస్తున్నారు. చెప్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ను గుణపాఠంగా చెప్తున్నాం బీజేపీ పార్టీకి. ఇక్కడి నుంచి ఆర్స్కాలే కాడికి బీజేపీ పార్టీ ఇప్పటికైనా మీ యొక్క వంకర బుద్ధి మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో బీసీల యొక్క జనాభాను లెక్కబెట్టి దేశవ్యాప్తంగా బీసీలకు ఓబీసీలో చట్టసభలో 50% రిజర్వేషన్లు కాకుండా విద్యా ఉద్యోగంలో అన్నిలో కూడా వాటా జరిగే విధంగా మీరు పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో తీర్మానం చేసి 9th షెడ్యూల్ ఏదైతే 9th షెడ్యూల్ ఉందో 9th షెడ్యూల్ చేర్చాలంటున్నాం. 9th షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది మిత్రులు, ఎందుకంటే 9th షెడ్యూల్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సవరణ లేకుండా అంటే రాజ్యాంగ సవరణ చేసి మాత్రం 9th షెడ్యూల్ చేర్చాలి. ఎందుకంటే న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉండదు కాబట్టి ఖచ్చితంగా 9th షెడ్యూల్ చేర్చాలి. ఎందుకంటే మనం ఎస్సీ రిజర్వేషన్ చూస్తున్నాం, ఎప్పుడైనా కోర్టుకంగా చూసారా, ఎప్పుడైనా కోర్టులో వాదించక చూసారా? అదే విధంగా బీసీలను కూడా న్యాయబద్ధంగా పార్లమెంట్లో తీర్మానం చేసి ఖచ్చితంగా 9th షెడ్యూల్ చేరిస్తే న్యాయ సమీక్ష అధికారం ఉండదు, దానిలో కోర్టులకు పోవడానికి వాదించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారంగా భారతీయ జనతా పార్టీ చెప్తున్నాం, బీసీలుగా శాశ్వత పరిష్కారంగా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ కన్నా బిల్లును వెంటనే రాష్ట్రపతి పంపించి ఉభయ సభల్లో తీర్మానం చేసి 9th షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తాను.